ఉప్పోడు షెడే పప్పోడు షెడే అన్నట్లు లీడర్ల లొల్లులు చేయబట్టి పార్టీలు పరిశాన్ అవుతున్నాయి. ఊకూకే లొల్లులు పెట్టుకోకుర్రి, దోస్తుల తీరుగా పని చేసుకోర్రి అని పెద్ద మనుషులు ఎంత చెప్పినా ఇంటలేరు. జిల్లాల పొంటి తాపకో కయ్యం తీసుకొని టామ్ టూమ్ అంటుర్రు. పెద్ద మనుషులకు షికాయత్లు చేసుకుంటుర్రు. కొన్ని జాగాలనైతే కొట్టుకునేదాకా పోతున్నది వ్యవహారం. ఇక చూడుర్రి ఏమేమి నడుస్తుందో. ఎలుక ఏట్ల కొట్టకపోతే ఏంది, పులి బోన్ల పడితే ఏంది అన్నట్టే ఉన్నది కదా చెయ్యి పార్టీ వాళ్ళు వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఓ దిక్కు ఊకే లొల్లులు పెట్టుకోకుండా అని పెద్ద మనుషులు మొత్తుకొని చెప్తున్నా లీడర్లు పూటకోక అయ్యింది ఇస్తాన్రు. ఇట్లనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి దిక్కు ఎమ్మెల్యే సామేలు దిక్కోళ్లకు, ఎంపీ చామల దిక్కోళ్లకు పొట్టులాడాయిని అడుగుతాంది. గా లొల్లులు ఏవట్టే కొంతమంది గాంధీ భవన్కు పోయి షికాయతు చేస్తామని బయలుదేరటాలకు ఎమ్మెల్యే దిక్కోలు పోయి అడ్డం పడ్డారట. గా అంతే రెండు దిక్కులోలు పొరక కొట్టుకుండ్రు. ఆ చూడరి జీపుల అద్దాలన్నీ పరంపరమైనవి. ఆఖరికి పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్తే గాని మాటినలేదు. అటు వెనక తుంగతుర్తి కార్యకర్తలు గాంధీ భవన్కు పోయినరు. అక్కడ పంచాయతీ పెట్టిండ్రు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా అపాయింట్ అయిన మధుకర్ రెడ్డి, మంత్రాల అధ్యక్షుడు వెంకన్న యాదవ్, నాగారం అధ్యక్షుడు వెంకట భిక్షం కొంతమందిని సూర్యాపేట నుంచి కిరాయి మనుషులను తీసుకొని వచ్చి మేము వెళ్ళిపోదామనే క్రమంలో రాళ్ళిస్తి కర్రలతో దాడి చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిన్సియర్ కార్యకర్తలుగా మేము అధిష్టాన వర్గాల దగ్గరికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే అక్కడికి పోకుండా ఉండేటందుకు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడులు సమంజసం కాదు. ఇక ఆఖరికి అట్లుంటే ఇంకో దిక్కు వరంగల్ జిల్లాలో దేవునిగుళ్ళ మంత్రి సురేఖకు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నడుమ పంచాదా అవుతుంది. వ్యవహారం ఢిల్లీ పెద్ద మనుషులు దాకపోయింది. ఇదే ముచ్చట మీద సారును కదిలిస్తే ఏమన్నాడంటే, నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇవి కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గరికి వెళ్ళి తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేనే ఎలా చేస్తాను, నాకేమీ అధికారం ఉండదు. అసలు నేను తప్పే చేయలేదు. వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గాదా అన్నట్టు ఏదో గుళ్ళల్లో దీపం గిట్ట పెడతలేరని కలెక్టర్ సారును కలిసి చెప్పిన గాయంత దానికి అట్లా ఇట్లా 4 తీర్ల ముచ్చట్లు పుట్టించిండ్రు అన్నట్టు మాట్లాడిండు కడియం సారు. ఇక ఆ ముచ్చట అట్లుంటే మొన్న నల్గొండల సీఎం సారు మీటింగ్ పెడితే అక్కడ మంత్రి సారుకు డీసీసీ అధ్యక్షునికి నడమ పంచాదులు బయటపడే. అట్లనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలన్న తాపకోసారి సిటపట్టలాడితేనే ఉంటాడు. ఇట్లా ఎప్పుడు చూసినా ఏదో ఒక అయ్యాన్ని అడుగుతూనే ఉంటుందా ఎట్లా అనుకుంటారట చాలా మంది. ఇంకింతమంది ఏమో ఊయి ఉయ్యాల ఉన్న కాడికే వస్తుంది, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలిసిపోతారు అనుకుంటారట. ఏమవుతుందో వ్యవహారం ఎంత దాకపోతుందో మరిగా పోతే ఎరకైతుంది.